ప్రత్యేకించి ఈ వారం గనక గ్రహస్థితిని గనక ఒకసారి పరిశీలించి చూసినట్టయితే అనేక మార్పులు ఉన్నాయి. 7వ తారీఖున కుజుడు అంగారకుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శని శుక్రుల యొక్క కలయిక ధనుస్సులో, బుధుడు కుంభరాశిలోకి వెడుతున్నారు, రవికేతువులు మకరంలో ఉన్నారు, దేవగురువు అయినటువంటి బృహస్పతి వృశ్చికంలో సంచరిస్తున్నాడు, రాహు కర్కాటకంలో సంచరిస్తున్నాడు. ఈ రకమైన మార్పులన్నీ కూడా చాలా మార్పులు వచ్చాయి కాబట్టి ఈ మార్పుల్ని దృష్టిలో పెట్టుకుని మనం వారఫలాలని చూడాలి. వారఫలాలు కనుక ఒకసారి కనుక పరిశీలించి చూసినట్టయితే గ్రహ సంచారాన్ని అనుసరించి అష్టమంలో దేవగురువు అయినటువంటి బృహస్పతి వ్యయాధిపతి. మేషరాశి వారికి ఒక చిన్న అవకాశం భగవంతుడు ప్రసాదించాడు ఈ వారం. కారణం ఏంటంటే ఈ వారంలో ఉన్నటువంటి పర్వదినాలు ఏమిటో తెలుసుకోవాలి. ఈ వారంలో ఉన్నటువంటి పర్వదినాలు ఏంటంటే 3వ తారీఖు మాస శివరాత్రి, 4వ తారీఖు అమావాస్య, 5 మాఘమాసారంభం, 7వ తారీఖున గ్రహస్థితి మారటం, తర్వాత 8వ తారీఖు తెల చతుర్థి. మేషరాశి వారికి తల్లి తండ్రి గతించినటువంటి వారికైతే అంటే తిలలు అంటే నువ్వులు ముట్టుకునే అధికారం ఉంటుంది. తల్లి తండ్రి జీవించి ఉన్నట్టయితే తిలలను ముట్టుకునే అధికారం ఉండదు పిల్లలకి. ఆ కారణం చేత మేషరాశి వారికి ఎవరికైతే తల్లి తండ్రి గతించి ఉంటారో వారికి ఈ తిల చతుర్థి రోజున 8వ తారీఖున తిలతర్పణాలు కనుక ఇవ్వగలిగినట్టయితే బాగుంటుంది. తిలతర్పణాలు కనుక గతించినటువంటి పెద్దవారికి సద్గతి కలగాలని చెప్పి ఇవ్వగలిగేటువంటి ఒక మహత్తరమైన అవకాశం ఇచ్చేటువంటి రోజు తిల చతుర్థి. సంవత్సరంలో ఒక రోజు వస్తుంది. ఇటువంటి తిల చతుర్థి రోజు ఈ మేషరాశి వారికి ఉపయోగపడుతుంది. కారణం ఏంటంటే రాశిలో రాశ్యాధిపతి అయినటువంటి కుజుని యొక్క సంచారం, భాగ్యంలో పితృస్థానానికి సంబంధించినటువంటి పూర్వపుణ్యస్థానానికి సంబంధించినటువంటి స్థానంలో శనేశ్వరుని యొక్క సంచారం. ఆ కారణం చేత ఆయుర్దాయాన్ని పెంచుకునేదానికి అనాయాస మనన యోగాన్ని పొందాలి అని అనుకునేవారు, ఆయుర్దాయాన్ని పెంచుకోవాలి అని అనుకునేవారు ఈ రకమైనటువంటి ప్రక్రియ ద్వారా జీవితాన్ని సుఖమయం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అమావాస్య రోజున కూడా తర్పణాలు సామాన్యంగా ఇస్తూ ఉంటారు. అమావాస్య రోజున తర్పణాలు ఇవ్వగలిగిన లేకపోతే ఆ విధంగా చేసే వీలు లేనటువంటి వ్యక్తులకి అమావాస్య రోజున అన్నదానం కనుక చేయించగలిగితే బాగుంటుంది. ఆ అన్నదానం చేయించడానికి మరి శక్త్యానుసారం చేయించడమే బాగుంటుంది. చేసే ఇంట్లో అవకాశం లేనటువంటి వాళ్ళు చేయగలిగేటటువంటి వ్యవస్థ లేనటువంటి వాళ్ళకి అనేక రకాల మఠాల్లో కానీ ఆశ్రమాల్లో కానీ లేకపోతే ఈ హాస్పిటల్స్లో కానీ అన్నదానానికి కానీ తినుబండారాలు కానీ దానం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి విస్తారంగా అవి ఏదైనా కనుక చేయగలిగితే బాగుంటుంది. అమావాస్య రోజున ప్రత్యేకించి మేషరాశి వారు కనుక చేయగలిగితే ఈ వారం ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి ఒక సమయం అన్నమాట. అంటే ఏ కారణం చేతన్నా అపమృత్యు దోషం నుంచి బయటపడాలి అని అనుకునే వారికి, అనాయాస మరణం అనేటువంటి ఒక రాజాధిరాజ యోగాన్ని పొందాలనుకునే వారికి ఈ వారం ఈ తిల చతుర్థి అనేటువంటి ఒక రోజు పర్వదినం, ప్రత్యేకించి అమావాస్యతో కూడినటువంటి వారం కాబట్టి ఈ వారం చాలా విశేషంగా లాభిస్తుంది. అందున గ్రహ సంచారం కూడా చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి మేషరాశి వారు ఈ చిన్న ప్రక్రియ ద్వారా జీవితాన్ని సుఖమయం చేసుకునేదానికి భగవంతుడు ప్రసాదించిన వరం కిందే మనం స్వీకరించాల్సిన పరిస్థితి. వృషభ రాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. ఈ వారం విస్తృతమైనటువంటి మార్పు ఉంటుంది. గ్రహ సంచారంలో ఉన్నటువంటి మార్పు, వ్యయంలో కుజుని యొక్క సంచారం, తృతీయంలో రాహు యొక్క సంచారం, సప్తమంలో గురువుని యొక్క సంచారం, అష్టమంలో శని శుక్రుల యొక్క సంచారం, భాగ్యంలో రవికేతువుల యొక్క సంచారం, రాజ్యంలో బుధుని యొక్క సంచారం. ఈ మార్పులు గ్రహస్థితి అంతా కూడా ఈ వారం మారుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం పరిష్కారాలు కనుక తెలుసుకోవాలి అని అనుకున్నట్టయితే పరిష్కారాలు ఏమిటంటే 5వ తారీఖున మాఘమాస ప్రారంభం జరుగుతుంది. మాఘమాస ప్రారంభం జరుగుతున్నటువంటి విశేషమైనటువంటి సమయం యోగదాయకంగా తయారవడానికి అవకాశం ఉండేటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని మనం పరిష్కార మార్గం ద్వారా కనుక తెలుసుకోవాలి అని అనుకున్నట్టయితే మాఘస్నానాలు కనుక చేయగలిగితే బాగుంటుంది. వృషభ రాశి వారు మాఘస్నానాలు చేసి
ఆ స్నానం చేసే దగ్గర ఎవరైనా సాధువులు కనుక ఉన్నట్టయితే యథోచితంగా అంటే అవకాశం ఉన్నంత మేర వాళ్ళకి దానాలు దక్షిణలు కనుక ఇవ్వగలిగినట్టయితే బాగుంటుంది. అది విశేషమైన లాభదాయకంగా పరిణమిస్తుంది. వృషభ రాశి వారికి అష్టమ శని సంచారం జరుగుతుంది కాబట్టి లోగడ అనేక రకాలైనటువంటి పరిష్కారాలు తెలుసుకునేదానికి ప్రయత్నం చేశాం. వృషభ రాశి వారికి ఈ అష్టమ శని సంచారం జరుగుతున్నా కూడా మాఘమాస ప్రారంభం జరిగింది కాబట్టి మాఘమాస ప్రారంభంలో చేసినటువంటి ఈ మాఘ స్నానం అమితమైనటువంటి లాభాన్ని చేకూరుస్తుంది. ఏ కారణం చేతన్నా ఇబ్బంది అంటే అసౌకర్యం కనుక ఏర్పడి నరఘోష, దృష్టి దోషం లేకపోతే ఇతరత్రా కనుక దోషాలు ఉన్నాయి అని చెప్పి భావించే వృషభ రాశి వారికి ఒక చిన్న సూచన ఏమిటంటే తిల చతుర్థి రోజున కూష్మాండ దానం. కూష్మాండం అంటే గుమ్మడికాయ కనుక దానం ఇప్పించగలిగినట్టయితే పిల్లల చేత కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే కూష్మాండ దానం కనుక చేసినట్టయితే అది అష్టమశని సంచారంతో ఉన్నటువంటి దోషాలని పోగొట్టడమే కాకుండా సుఖకరమైనటువంటి జీవితానికి నాంది పలుకుతుంది. కాబట్టి వృషభ రాశి వారు ఈ వారాల్లో ఉన్నటువంటి ఈ గ్రహస్థితిని అనుసరించి విశేషమైన లాభాలు పొందడానికి మార్గాలు ఇవి. ఈ మార్గాలను అనుసరించి సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందేదానికి ప్రయత్నం చేయాలి. మిథున రాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. గ్రహస్థితిని కనుక పరిశీలించి చూసినట్టయితే 7వ తారీఖున చాలా మార్పులు ఉన్నాయి కాబట్టి ఈ మార్పుల్ని దృష్టిలో పెట్టుకు చూసినట్టయితే ద్వితీయంలో రాహు యొక్క సంచారం, పంచమంలో గురువు యొక్క సంచారం, 6ంట గురువు యొక్క సంచారం, సప్తమంలో శని శుక్రుల యొక్క సంచారం, అష్టమంలో రవికేతువుల యొక్క సంచారం, భాగ్యంలో బుధుని యొక్క సంచారం, లాభంలో కుజుని యొక్క సంచారం. ఇది ఈ వారం పరిస్థితి. ఈ వారం పరిస్థితిని కనుక పరిశీలించి చూసినట్టయితే లాభంలో అంగారకుని యొక్క సంచారం. ఈ లాభంలో ఉన్నటువంటి అంగారకుని యొక్క సంచారం ద్వారా గృహానికి సంబంధించినటువంటి క్రయ విక్రయాలు చేద్దామని అనుకున్నటువంటి వారికి కానీ లేదంటే భూమిని సంపాదించుకోవాలి, స్థలాన్ని సంపాదించుకోవాలి, గృహానికి సంబంధించినటువంటి ప్రయత్నం చేయాలి అని అనుకున్న వాళ్ళకి కానీ ఇది లాభదాయకమైనటువంటి సమయం. ప్రత్యేకించి 6వ తారీఖున గృహానికి సంబంధించి అంటే గృహారంభానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ముహూర్తం ఉంది కాబట్టి ఆ ముహూర్తాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే బాగుంటుంది. మరొక సూచన ఏమంటే ద్వితీయంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి అంటే నేత్రస్థానానికి సంబంధించినటువంటి దాంట్లో కొంత అసౌకర్యం కనబడుతుంది. కాబట్టి తగు జాగ్రత్త వహించి నేత్రాలకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా కొంత రక్షణ కనుక తీసుకోగలిగినట్టయితే కంటికి సంబంధించినటువంటి సమస్యల నుంచి బయటపడిపోతారు. మరొక విశేషం ఏమిటంటే సప్తమంలో శని శుక్రుల యొక్క సంచారం. శుక్రుడు మిథున రాశికి వ్యయాధిపతి అయ్యాడు, పంచమ వ్యయాధిపతి అయ్యాడు కాబట్టి అపరిష్కారంగా ఉన్నటువంటి అంటే కన్యాదానం చేద్దామని అనుకున్న వాళ్ళు కానీ ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలకి పెళ్లి చేద్దామని అనుకున్నటువంటి వాళ్ళకి కానీ ఇది కొంచెం చొరవ తీసుకుని కనుక ప్రయత్నం చేస్తే ముందుకెళ్ళే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి ఈ వారం. కాబట్టి మిథున రాశి వారు మాఘమాసం ప్రారంభమైంది, వివాహానికి అనువైన సమయం కూడా ప్రారంభమైంది కాబట్టి వారి సంతానానికి సంబంధించింది కానీ ఇంట్లో కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి కానీ ఈ వివాహానికి సంబంధించినటువంటి అపరిష్కారంగా ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడటానికి ఇది అనువైన వారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.